వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఓకే రైట్ సార్, సజ్జనార్ సార్ మీరు చెప్తుంది రైటే. మేము చిన్న తప్పులకు బస్సు ఆపడానికి సెల్ ఫోన్ మాట్లాడిందని 70 రూపాయలకు మమ్మల్ని రిమూవ్ చేశారు కదా. మీ యొక్క కరప్షన్ దాదాపు 1000 కోట్ల స్కామ్ చేశారు. 1000 కోట్ల స్కామ్ మీద నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, గవర్నమెంట్ తెలంగాణకు నేను కంప్లైంట్ పెట్టినా. ఇప్పుడు ఈ పత్రికా ముఖంగా మాకు ఉద్యోగాలు అనేటువంటి నిజంగానే మా దగ్గర తప్పు లేకపోతే మాకు ఇవ్వాలనుకుంటే తెలంగాణ గవర్నమెంట్ కానీ లేకపోతే జ్యుడిషియరీ సంస్థ కానీ మాకు ఇస్తుంది. మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా పర్లేదు. కానీ మేము పెట్టినటువంటి కంప్లైంట్ మీద, మేము పెట్టినటువంటి ఈ 9 గంటల కంప్లైంట్ మీద అతని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయాలని చెప్పి నేను తెలంగాణ గవర్నమెంట్కు ఈ పత్రిక రిక్వెస్ట్ చేస్తున్నా. అదొకటి. రెండవది, ఈ రాసినటువంటి 18 కాంటెంట్స్లలో ఒక్క కాంటెంట్ ఫాల్స్ కాంటెంట్ అయినా కూడా ఒక్క కాంటెంట్ దాంట్లో మొత్తం ఎంతమంది 200 మంది మేము సంతకాలు ఉంటాం. మా 200 మందిని ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఒకవేళ మేము తప్పు అయితే మమ్మల్ని ప్రిజన్ కూడా పంపచ్చు. దాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. మేము చేసిన తప్పు అది తప్పే కాదు. పొట్ట కోటు కోసం చేసిన తప్పు కోసం దానికి మాకు, ఎందుకంటే మా దగ్గర ఉన్న ప్రతిభతోని గవర్నమెంట్ మాకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలా. ఈయనకన్నా ముందు పనిచేయలేదు ఎండీలు. ఇంత ముందు పనిచేసే ఏ ఎండీ దగ్గరకు పోయి సార్ అని చెప్పి ఇట్లా 2 రిక్వెస్ట్ అప్పుడే రిజిస్ట్రేషన్ వేసాడు. కానీ ఇంత కర్కశంగా, ఇంత ఘోరాతి ఘోరంగా హింసిస్తున్నటువంటి ఘనత ఎవరిదంటే సజ్జనార్ సార్దే. మరి ఈ సజ్జనార్ సార్ ఏమన్నా మరి దీన్ని కరెక్ట్ నడిపిస్తున్నా? ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ తప్పు చేసినా అడుగు తీసి అడిగేస్తే కరప్షనే. కరప్షన్ లేనటువంటి ఏ పని కూడా నడచలేదు. ఇవాళ మీరు బస్ భవన్ కూడా చూసినట్టయితే బస్ భవన్ లో టోటల్గా ఏంటంటే తెలంగాణ ఆర్టీసీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే పోస్ట్ ఉంటుంది. అవి 5 పోస్టులు ఉండాలి. 5 పోస్టులకు 3 మంది రిటైర్మెంట్ అయిపోతే ఆ 3 మంది ప్లేస్ సీనియర్ ఆర్ఎం లెవెల్ అయితే ఉన్నారో రాజశేఖర్ కానీ సల్మాన్ రాజు కానీ శ్రీధర్ వాళ్ళని అపాయింట్మెంట్ చేసేది ఉంటే వాళ్ళకు ప్రమోషన్ చేయకుండా అదే ఆర్ఎం పోస్ట్ నుంచి ఈయన పాలసీ ఏందనంటే ఈయన దగ్గర పనిచేసి ఎవరైతే గ్రూప్ 1 ఆఫీసర్ కానీ లేకపోతే ఎస్ఐ నుంచి అడిషనల్ రిటైర్మెంట్, ఆ రిటైర్మెంట్ అయిన తీసుకొచ్చి ఆ పోస్టర్లో పెడితే నేను ఆడింది ఆట పాడింది పాట నడుతానని చెప్పి ఆ ఇప్పటి వరకు ఆ 3 పోస్టులను భర్తీ చేయడం లేదు. ఎందుకు ఆ ఈడీ పోస్టులను భర్తీ చేయడం లేదని అడుగుతున్నా. అంటే ఆయన చెప్పింది, ఆయన సామ్రాజ్యం నడవాలంటే పోలీస్ అధికారులు అయితే ఆయన కింద పనిచేసాలు చెప్పింది అంటారు. ఈ డిపో మేనేజర్ నుంచి డివేమో ఆర్ఏమో తర్వాత ఎగ్జిక్యూటివ్ వీళ్ళు నా మాట విన్నారని చెప్పి ఇప్పటివరకు పోస్టును ఫిల్అప్ చేయడం లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆర్టీసీలో గతంలో మీకు నేను రిక్వెస్ట్ చేశాను, మా ఆర్టీసీలో 1,00,000 రూపాయల ధరావత్తు కనుక దాటినట్టయితే అది బై టెండర్ ద్వారా టెండర్ వేసి కాంట్రాక్ట్ ఇచ్చి పనిచేసే ఒక నిబంధన ఉన్నది. అటువంటి నిబంధన 1,00,000 కాదు, 1 కోటి కాదు, 10 కోట్ల పనులు కూడా నామినేషన్ పద్ధతిలో వాళ్ళ బంధువులకు కాంట్రాక్ట్ ఇచ్చి ఆ పని చేయించండు. దీని మీద కూడా నేను కంప్లైంట్ పెట్టాను. దాని మీద కూడా ఇవాళ ఎంక్వైరీ కావాలని చెప్పానంటున్నా. రెండవది, సమాచార హక్కు చట్టం కింద నేను జాబితా నాతో పాటు ఒక 10-12 మంది 7వ నెల 10వ నెల 12వ నెలలు ఇచ్చాడు. నీది తప్పలేనప్పుడు ఈ యొక్క ఏదైతే ఆర్టీ కింద అడిగినో దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోతే ఎందుకు ఇస్తలేవో ఈ రీజన్ తో నేను ఇస్తలేనని చెప్పి చెప్పేటువంటి డ్యూటీ ఉంది. దాని మీద మేము సమాచార హక్కు భవన్ కూడా పోయి 200 మంది అక్కడ కంప్లైంట్ ఇచ్చాం. అంటే ఆయన తప్పులు ఏదైతే బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ సమాచార హక్కు చట్టాన్ని కూడా తొంగలో ఎక్కారు. మీరు తెలంగాణ గవర్నమెంట్ లో ఏ ఆఫీస్కైనా కూడా సమాచార హక్కు చట్టం 2005 పురస్కరించుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఈ అధికారి దగ్గర పొందగలరని చెప్పి ప్రతి ఆఫీస్ ఉంటే చూడండి బ్రదర్స్. అదే మీరు ఆర్టీసీ ఏ డిపో ఆఫీస్ డిఎం డిపో కన్నా పోండి, తర్వాత ఏ రీజనల్ ఆఫీస్ కన్నా పోండి, ఏ ఆర్టీసీ ఎండి ఆఫీస్ కన్నా పోండి, ఒక్క కాడ కూడా సమాచార హక్కు చట్టం 2005 అన్నట్టు ఒక్క బోర్డు లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన ఇష్టం, నా ఇష్టం అంటున్నాడు, నా ఇష్టం వచ్చా పనిచేస్తానంటాడు. అరే నీ ఇష్టం ఎక్కడ సజ్జన, నీ ఇష్టం ఎందుకు ఉంటుంది? ప్రతిదానికి ఒక నిబంధన ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది, రూల్ ప్రకారం పోవాలని చెప్పి నేను అంటున్నా. ఆ విధంగా చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు ఆన్ స్పాట్ లో గుర్తొస్తలేవు. దీనిలో మొత్తం ఏంటంటే 18 కాంటెంట్స్ మీద నేను కంప్లైంట్ పెట్టాను. దీని మీద ఈ కంప్లైంట్ కూడా మేము ఏంటంటే గవర్నర్ సార్ది కూడా మా యొక్క ఆధార్ కార్డులు పెట్టి ఆయన ఒక అపాయింట్మెంట్ కోరుతున్నాం. ఎందుకంటే ఈ విషయం ఏంటంటే అతని మీద ఎంక్వైరీ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కానీ మన గవర్నర్ సార్ కానీ పర్మిషన్ ఇవ్వాలని దానికోసం కూడా మేము పోతున్నాం. అందుకోసం ఇప్పుడు నేను ఇక సజ్జనార్ సార్ది అటు ఆ పక్క ఉంచితే ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయిందంటే దానిలో మేము కూడా భాగస్వాములమే. మేము ఓట్లు వేసాము, తర్వాత మా బంధువులు వేశారు, మా స్నేహితులు చాలా మంది ఓట్లు వేస్తేనే ఇవాళ ప్రభుత్వం నిలబడది. ఈ సందర్భంగా
ముఖ్యమంత్రి సార్ కానీ లేకపోతే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సార్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. చిన్న తప్పులకి ఏంటంటే సజ్జనార్ సార్ యొక్క మాటలు పట్టుకొని మా ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము మా ఉద్యోగాలు మాకు కావాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి నిన్న కాక మొన్నటి వరకు బాన్సోడ కన్నడతో మొత్తం టోటల్ 15 మంది చనిపోయారు. 15 మంది చనిపోయారు కేవలం ఇక నాకు ఉద్యమం రాదనే ఉద్దేశం. ఇది రోజు రోజుకి ఏంటంటే సంఖ్య పెరుగుతుంది సార్. సంఖ్య కానీ ఆపనని చెప్పి మనటి లాస్ట్ అంటే మేము ప్రతి మంగళవారం నాడు ప్రతి శుక్రవారం నాడు దాదాపు ఒక 20 సార్లు మేము ప్రజాభవన్కి అప్పేర్ అయినాం. ఈ విషయం చిన్నారెడ్డి సార్ చెప్తే చిన్నారెడ్డి సార్ కూడా ఏమనంటే అటువంటిది కానీ నేను ఏదో విధంగా చేసి మీకు నౌకర్లు వస్తాయని చెప్పి అన్నాడు. ఇవాళ మేము ప్రొద్దున కూడా ఏంటంటే మన స్టేట్కు ఉన్నటువంటి అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ సార్ను కూడా కలిసి మా యొక్క బాధ చెప్పినాం. తర్వాత మహిళా కండక్టర్ కూడా చెప్పినారు ఇది చిన్న తప్పు అంటే మేము దీన్ని ఏదో విధంగా చేస్తామని చెప్పి అనడం జరిగింది. టోటల్గా మొత్తం సజ్జనార్ సారు ఆర్టీసీలకు అడుగు పెట్టింది ఆయన ఒక విజన్తో అడుగు పెట్టాడు. ఈ ఆర్టీసీని మొత్తం ముక్కలుగా చేసి ఒక ముక్క ఏంటంటే నాకు వచ్చిన పర్లేదు ఆ ఉద్దేశంతోనే వచ్చుడుతోనే ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేటువంటిది ఎంత పెద్ద నష్టం అంటే అది సంస్థ కానీ తెలంగాణ మనుగడ కానీ ఎంత పెద్ద ముప్పు అంటే నిన్నాక మన మా స్నేహితులు ఒకటి వేసి పెట్టిండు. ఆ ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ ఏంటంటే ప్రైవేట్ డ్రైవర్ ఉంటాడు. తను ఆ బస్సులో ఎవరు మా కండక్టర్ ఉన్నాడు. ఒక మహిళకు ఆ బస్సు పోయి యాక్సిడెంట్ కావడం చేత ఆమె కాలు మొత్తం విరిగిపోతే ఆమె పిల్లలు రోడ్డు మీద పడి మొత్తం నానా బీభత్సంగా ఎడుతున్నారు. అదే బస్సు కనుక మా ఆర్టీసీ డ్రైవర్ అనుకున్నట్టుంటే ఆ డ్రైవర్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తర్వాత ఆయనకు ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఆయనకు ఒక భయం ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే అబ్బా నాకు ఛార్జ్ షీట్ మొత్తం తీసేది. ప్రైవేట్ వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఇవాళ ప్రైవేట్ బస్సులు పెట్టడం కారణం ఏంది? ప్రైవేట్ బస్సులు 50 బస్సులు వచ్చాము. 50 బస్సులు 1000 బస్సులు కూడా కొనేటువంటి కెపాసిటీ ఇలా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది, ఆర్టీసీ దగ్గర ఉంది. కానీ ఆర్టీసీ వాళ్ళని ఏంటంటే మొత్తం ఒక డిపో ఇవాళ కర్మ 2 డిపోలో మొత్తం మందిని తీసి పడేసిండు. ఇప్పుడు కేవలం ఏంటంటే దానిలో ఓన్లీ మా మెకానికల్ వాళ్ళు తప్ప డ్రైవర్ కన్నా మొత్తం తీసిపడి నిజామాబాద్ 2 డిపో, వరంగల్ 2 డిపో. ఈ విధంగా ఏంటంటే ప్రతి జాగలు ఏంటంటే ఆయన స్వలాభం కోసం ఆయన సొంత లాభం కోసం మొత్తం వర్గాలను ఘోరాతి ఘోరంగా హింసిస్తుండని చెప్పి నేను ఈ ప్రతి వారికి విన్నవించుకుంటున్నా. సేమ్ టైంలో ఆర్టీసీ డ్రైవర్ కున్న తర్వాత ప్రైవేటు వెహికల్ హైర్ బస్సు డ్రైవర్లకు మీరు చూడొచ్చు వాళ్లకు వీళ్లకు ఎంత అసలు విజ్ఞత ఉంటుందంటే వాళ్ళు నడిపిన దానికి వీళ్ళు నడిపిన దానికి చాలా తేడా ఉంటుంది. వీళ్ళంటే ఒక బరువు బాధ్యతను ఉద్యోగం చేస్తారు. అంతేకాకుండా మేము పోయిన ఉద్యోగం తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఒక మెమోరాండం ఇవ్వడానికి బస్ భవన్కి పోతే దాదాపు ఏంటంటే ఒక 60 మంది పోలీసులు దించాడు. 60 మంది పోలీసులను తర్వాత 2 వ్యాన్లు వచ్చి పెట్టాయి. నేను చిక్కడపల్లి సిఐ రాజు నాయక్ సార్తో ఈ పోలీసు ఎందుకు వచ్చింది సార్ అంటే అయ్యో మీరేదో పెద్ద లిల్లు చేస్తున్నట్టుగా మీ ఆర్టీసీలు అన్నారు. నేను అన్నా సార్ మా ఆర్టీసీ వాళ్ళు ఎవరు లిల్లు చేయరు, అంత అది లేదు, మీరెందుకు వచ్చారు అని అన్న తర్వాత ఆ రాజు నాయక్ సిఐ గారే నన్ను మీరు ఒక 10 మంది రాండి అని చెప్పి ఆ రోజు ఎండి సార్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మిషన్ జరుగుతుంది. అంటే తర్వాత నెక్స్ట్ ఈ 3 మెన్ కమిటీకి ఉన్నటువంటి దానిలో చైర్మన్ సీనియర్ ఐఏఎస్ సంజయ్ కుమార్ సార్ను కలవడానికి పోయినా కూడా మొన్న పోతే ఎంతమంది పోలీసు వాళ్ళు అంటే మేము 100 మంది పోతే 5 మంది కన్నా ఎక్కువ పోనీయలేదు. సార్ సీఎం సార్ మీరు దయచేసి ఆలోచించాలి. మీరు ప్రజాపాలన ప్రజల సంక్షేమాల కోసం పెద్దపీట ఎత్తంటే మా బాధ చెప్పుకున్నప్పుడు మీరు సెక్రటరీలో అడుగుపెట్టనియకపోయినాక ఇదేం పద్ధతి? మరి అదంతా నేను వచ్చినటువంటి మరి అదంతా మంది ఎందుకు ఉన్నారంటే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏంటంటే అందులో 1000 మంది ఉన్నారు. వాళ్ళందరే వాళ్ళు వేరు మీరు వేరు, మిమ్మల్ని కన్సర్న్ మంత్రి రానియకున్నాడని చెప్పి బస్ భవన్కి పోతే పోలీసు వాళ్ళని పెట్టాడు. ప్రజావానికి పోతే ప్రజావాణిలో ఒకటైన తర్వాత మీరు అయిపోయింది వాళ్ళే కొడతారు. తెలంగాణ సెక్రటేరియట్ అంటే ప్రతి వాని యొక్క బాధ గురించి అక్కడ ఒక డిస్కషన్ దాంట్లో కన్సర్న్ మినిస్టర్ అక్కడికి పోతే కూడా అక్కడ పోలీసు వాళ్ళే కొట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.